Hi beautiful subscribers, welcome back to our channel CV Vlogs. మేము తిరుపతి, పాండిచ్చేరి, శ్రీరంగం వెళ్ళొచ్చిన తర్వాత ఇది తిరువణమలైకి అయితే వచ్చాము. ఇక్కడ వదిన పారిపోతుంది, ఫోటో తీస్తున్నాననేసి వచ్చారన్నమాట. వీడియో తీసేటప్పటికి వెళ్ళిపోయారు వాళ్ళు చూసి. ఇదంతా తిరువణమలై రైల్వే స్టేషన్ చాలా మారిపోయింది అనమాట. ఇది తిరువణమలై అనే కంటే అరుణాచలం అంటే చాలా మందికి తెలుస్తుంది. ఇది రైల్వే స్టేషన్ అనమాట. ఇది అరుణాచలం రైల్వే స్టేషన్ చాలా డెవలప్మెంట్ చేసేసారు. నేను ఇది మూడోసారి రావడం అనమాట. మొదటిసారి వచ్చినప్పుడు దర్శనం కాలేదు. అదేంటో చాలా వరకు శ్రీరంగంకి ఈ అరుణాచలంకి వచ్చేటప్పటికి మొదటిసారి దర్శనం అయితే కాలేదనమాట. ఎందుకంటే మా పెద్దోడు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు వచ్చాము. అప్పుడు లైన్ కాయలేక రిటర్న్ అయితే వచ్చేసాము. తర్వాత మంచిగా దర్శనం అయింది సెకండ్ టైం. ఇది మూడోసారి దర్శనం ఎలా అయింది అనేది మీరు లాస్ట్ లో చెప్తాను. గుడి దగ్గరికి అయితే వచ్చేసాం నడుచుకొని. రైల్వే స్టేషన్ దగ్గర నుండి చాలా దగ్గరే అనమాట. 10 minutes పడుతుంది. దగ్గరకి అయితే వచ్చేసాం. మెయిన్ ఎంట్రన్స్ ఇదే, గుడి గోపురం ఇది. ఇటు నుండి ఎంట్రన్స్ లేదనమాట, చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఏదో అక్కడ వర్క్ ఏదో జరుగుతుంది, లేకపోతే ఇటు నుండే వెళ్ళాలి గుడి లోపలికి. కానీ ఇటు నుండి కాకుండా కొంచెం లోపలికి తిరిగేసి వెళ్తే వెళ్ళాలి. ఇదిగోండి ఇటు సైడ్ నుండి తిరిగేసి అయితే మేము వస్తున్నాము గుడి గోపురం దగ్గరికి. అక్కడ లోపల ఏదో పని జరుగుతుంది, అందుకనే ఇటు నుండి ఎంట్రన్స్ ఇచ్చారనమాట. ఇదిగోండి గుడి గోపురం దగ్గరికి వచ్చేసాం. చూసారా ఎంత హైట్ లో ఉంది. తమిళనాడులో టెంపుల్స్ ప్రతి ఒక్కటి కూడా ఇంతే హైట్ లో చాలా బాగుంటాయి. ఆ తర్వాత చెప్పులు సైడ్ ని పెట్టేసి లోపలికైతే వచ్చేసాం అనమాట. మీకు ముందు వీడియోలో చెప్పాను కదా, తమిళనాడులో ఏ టెంపుల్ కి వెళ్ళినా మధ్యన కొలను ఉంటుంది అనేసి. ఇక్కడ కూడా అదే కొలను చూపించాను మీకు. ఆ లైన్ చూసారా, ఆ లైన్ వచ్చేసి భోజనంకి టైం అయిపోయింది. మేము వచ్చిందే 12:30 అయిపోయింది అనమాట. అది భోజనం లైను. ఆ తర్వాత లోపలికైతే ఇగోండి వచ్చేసాము. లోపలికి కూడా చాలా బీభత్సమైన జనాలు అయితే ఉన్నారు, బాగా జనాలు ఉన్నారు. అదేంటో మేము వెళ్ళిన టైం ప్రతి ఒక్క టెంపుల్ లో కూడా జనాలు ఫుల్ గా ఉన్నారు. కుక్క పోస్తుంది, జనాలు తోస్తున్నారు, పిల్లలు అయితే ఉండలేకపోతున్నారు అనమాట. లైన్ లో మేము 4 hours లైన్ కాసి మరి లోపలికి వచ్చాము పిల్లలతో. మార్నింగ్ నుండి భోజనం కూడా చేయలేదు. గర్భగుడి దగ్గరకు అయితే వచ్చేసాం. ఇదిగోండి కొంచెమే లైన్ ఉంది, గర్భగుడి అక్కడ ఉందన్నమాట. జనాలు 4 లైన్లో నించో ఉన్నారు, అంత జనాలు ఉన్నారు. మేము దేవుణ్ణి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాం. బయటకంటే ఆ లైన్ నుండి బయటకు వచ్చేసాం. ఆ గుడి లోపలే ఉన్నాం. లోపల నుండి పక్కనే చిన్న చిన్న విగ్రహాలు, ఇవన్నీ శివలింగాలు అనమాట. ఇక్కడ అరుణాచలం అంటే శివుడే కాబట్టి అన్ని శివలింగాలు ఎక్కువగా ఉన్నాయి. లోపలే జనాలు చూసారా, బయట దర్శనం చేసుకున్న వాళ్ళందరూ. మేము దర్శనం చేసుకుని బయటకు వెళ్తున్నాము. అందు లోపల చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. ఇంకా లోపల ఇంకొక అమ్మవారి టెంపుల్ ఉంది, దానికి కూడా లైన్ కాసి మరి అమ్మవారిని కూడా మంచిగా దర్శనం చేసుకున్నాము. చాలా బాగా దర్శనం అయితే అయింది. 4 hours లైన్ లో ఉన్న చాలా బాగా దర్శనం అయింది. అయిపోయింది. బయటకు వచ్చి లోపల ఉన్న దేవుళ్ళన్నిటిని అయితే మంచిగా దర్శించుకున్నాము. ఆ తర్వాత బయటకు అయితే వస్తున్నాము. జనాలు చూడండి ఎంత ఉన్నారు. చాలా బాగుంది వాతావరణం. మా పిల్లలకి మజ్జిగ ఇచ్చి అంటే లైన్ జనాలు ఫుల్ ఉన్నారు. అసలు కాలేజ్ దర్శనాలు అవుతున్నాయి. లైన్ లో ఉన్నాం. ఇంకా వాతావరణం చాలా బాగుంది అన్నమాట, చాలా బాగుంది. దర్శనం బాగా అయింది. 4 hours లైన్ లో ఉన్నారు. దేవుణ్ణి కల్లారా చూసి మనసారా ఆనందించి బయటకైతే వచ్చాము. ఇది అమ్మవారి టెంపుల్ అని చెప్పాను కదా, దానికి లైన్ అనమాట. ఇది మధ్యలో మజ్జిగ ఇచ్చారు. ఈ లైన్ లో చూసారు కదా ఎంత ఫుల్ గా ఉన్నారో జనాలు, అందుకని అక్కడక్కడ మజ్జిగ కూడా ఇచ్చారు. బాటిల్స్ మేము తెచ్చుకుంటాము. ఆ బాటిల్స్ నింపితే అక్కడక్కడ పిల్లలకి ఇవ్వడానికి అయితే అయ్యింది. ఇది అమ్మవారి టెంపుల్. ఇదిగోండి దీనికి లైన్ చూసారా ఫుల్ గా ఉన్నారు. దీనికైతే 10 minutes పట్టింది. బయటకు వచ్చేసాం దర్శించుకొని. తిరుపతి లాగే లోపల బాత్రూమ్స్ ఇవన్నీ అవైలబుల్ గా ఉంటాయి. ఇగోండి వాష్రూమ్స్ ఇవన్నీ. కొంచెం నేను అయితే వెయిట్ చేస్తున్నాను, వాళ్ళందరూ వాష్రూమ్ కి వెళ్ళొచ్చినంత సేపు నేనైతే ఇక్కడ కూర్చొని ఉన్నాను. మేము ఇగోండి ఈ లైన్ లోనే వెళ్ళాము. ఇప్పుడైతే ఖాళీగా ఉంది. మేము వెళ్ళేటప్పుడు ఫుల్ గా లైన్ ఉందన్నమాట. చాలా ప్రశాంతంగా, వాతావరణం కూడా చాలా బాగుందన్నమాట. ఆ రోజు అయితే లైన్ 4 hours అయినా సరే మాకేం ఇబ్బంది అనిపించలేదు, ఉక్కపోయలేదు. చల్లగా వాతావరణం ఉంది. గుడి గోపురం ఇదిగోండి. బయటకు
బయటకు వచ్చేసిన తర్వాత మెయిన్ ఎంట్రన్స్ ఇది చూపిస్తానుండండి. లోపల మొత్తం ఫుల్ గా అన్ని చేంజ్ చేస్తున్నారు. యాక్చువల్ గా ఈ డైరెక్ట్ గా అయితే వెళ్ళాలి, కానీ మొత్తం తిరిగి అయితే లోపలికి వెళ్ళాల్సి వచ్చింది దర్శనం చేసుకోవడానికి. కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ దిగాము. గాలి మంచి చల్ల గాలి కొడుతుంది. కొన్ని ఫిక్స్ తీసుకొని ఇలా వీడియో షూట్ చేసుకొని బయటకు అయితే వచ్చేసాము. మేము దర్శించుకొని బయటకు వచ్చేటప్పటికి 4:30 ఇలా అయిందనమాట ఈవినింగ్. అక్కడ బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం అక్కడ కొన్ని థింగ్స్ అయితే తీసుకొని రైల్వే స్టేషన్ కి వెళ్తున్నాము. బయట అయితే ఇలా ఉన్నాయి. మొత్తం ఫుడ్ ఇవన్నీ అక్కడ దొరుకుతాయి, ఏం ఇబ్బంది లేదు. నడుచుకొని వచ్చేటప్పటికి ఒక షాప్ లో ఆఫర్స్ కనిపించాయని మా వాళ్ళందరూ ఆ షాప్ లోపలికి అయితే వెళ్ళారు, షాపింగ్ చేశారనమాట. నేనైతే ఏం షాపింగ్ చేయలేదు. వాళ్ళు ఓన్లీ శారీస్ మాత్రమే ఇవైతే తీసుకున్నారు, ఆఫర్స్ లో ఉన్నాయని. శారీస్ బాగున్నాయో లేదో చెప్పండి. వాళ్ళకైతే ఇవి నచ్చాయని తీసుకొని నడుచుకొని రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. అవతల ప్లాట్ఫారం లో చూడండి, అసలు నేను ఆ జనాలు ఫస్ట్ చూడలేదు. తర్వాత చూసేటప్పటికి అవతల ప్లాట్ఫామ్ అసలు ఖాళీయే లేదు, అంత జనాలు ఉన్నారు. ఎక్కడ కనుకుంటున్నారా? తిరుపతి వెళ్ళడానికండి అంత జనాలు. ఒక్కసారి నాకైతే దిమ్మ తిరిగిపోయింది, అంత జనాలు ఉన్నారు. ఇక్కడ మా వాళ్ళు కూర్చొని తింటున్నారు అనమాట, స్నాక్స్ పకోడీ ఇవి. మా చిన్నోడు చక్కగా కూర్చొని తింటున్నాడు, ఆ పెద్దోడు తిరుగుతున్నాడు అనమాట. గోండి ఇంత జనాలకైతే నాకైతే చాలా భయం వేసింది. ట్రైన్ వచ్చేటప్పటికి ఎలా ఉందో చూడండి, తన్నుకొని మరీ ఎక్కారనమాట. నాకు భయం వేసింది వాళ్ళు ఎక్కేటప్పుడు చూసినప్పటికి. ట్రైన్ కూడా చాలా పెద్దదనమాట, ఎక్కువ బోగీలు ఉన్నాయి. విల్లుపురం నుండి తిరుపతి అనమాట డైరెక్ట్ గా. ఆ ట్రైన్ వచ్చేసి ప్యాసింజర్ అనమాట, అందుకే ఫుల్ గా జనాలు ఉన్నారు. కింద కూర్చొని మరీ వెళ్తున్నారు. మీరు తిరువణమలై ఎప్పుడే అదే అరుణాచలం వచ్చి ఉంటే కింద కామెంట్ చేయండి. మంచిగా ఇంటికి అయితే వెళ్ళిపోయాం. బాయ్.